जबरदस्त खतरनाक कॉमेडी शो. So let's welcome Rocking Rakesh and team. ऑटो वाला आंधा की ऑटो वाला दम्मुन्ना ऑटो वाला दिल्लुन्ना ऑटो वाला. స్కూల్స్ అన్ని రీఓపెన్ అయ్యాయి కదా సార్? అవును. ఇది నా స్కూల్ బస్ అన్నమాట. ఇప్పుడు అందరు పిల్లలందరూ వస్తున్నారు. పిల్లలు రెండమ్మా. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే. అన్నా ఏంటమ్మా? మేమందరం యూనిఫామ్ లో వచ్చాం. ఈయనేంటి సివిల్ డ్రెస్ లో వచ్చాడు? సీరియల్ యాక్టర్ శిరీష ఉంది కదా, వాళ్ళ కొడుకు. శిరీష అంటే అయ్య బాబోయ్ అని ఎప్పుడు ఏడుస్తుంటది సీరియస్ లని. ఆడినా అన్నా ఏంట్రా? బస్సుకి స్టీరింగ్ ఉండాలి కానీ హ్యాండిల్ అన్ను కట్టావు. ఈ స్కిట్ ని హ్యాండిల్ చేసేది ఎవరు? నేనే కదా, అందుకే హ్యాండిల్ పెట్టా. ఈ క్యాండిల్ గాడు హ్యాండిల్ చేస్తాడంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నా గురించి నీకు తెలియట్లే. నిమిషంలో బస్ ఎక్కగానే 100 టికెట్లు కొడతా. అవి స్కిట్లు కాదు కదా, ఎన్నైనా కొడతావు. పిల్లలు, మీ టీచర్ చెప్పింది పిల్లలందరికీ బూస్టప్ ఉండాలంటే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడే ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళమంది. మిమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? వీళ్ళందరినీ పెట్టుకొని అడవికి తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్ళకపోతేనేమో స్కూల్లో నన్ను తీసేస్తారు. లిటిల్ బిట్ మేనేజ్ చేయడం మనకి బాగానే అలవాటు కదా. మరి వెళ్దామా? వచ్చేయండి, బస్సులోకి వచ్చేయండి, రండి. ఎంత పచ్చటి గాలి, ఎంత హ్యాపీ ఆక్సిజన్. ఒరే చూసావారా, చక్కటి చిరుజల్లు కూడా మోహన పడుతుంది. చిరుజల్లు కదన్నా, రిసి జల్లన్నా. ఆపాం, రండి మీకు అడవి చూపిస్తాను. వావ్, దిస్ ఇస్ ద ఫారెస్ట్. ఎంత బాగుందో కదా అడవి. ఎవరు వస్తున్నారు? రైట్ రండి. నువ్వు ఇదివరకు ఒకసారి అడవిలోకి వచ్చినావు కదా ఇట్లనే. కోతిని తీసుకుని పోయినా ఏం చేసినావు దాన్ని? పెళ్లి చేసుకున్నాను. మనిషిని పెళ్లి చేసుకోవచ్చు కదా, కోతిని ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఇంతకీ మీరెవరండి? మోగ్లీ. ఏమయ్యా, ప్లాస్టిక్ ఆకులు దొరికిపోయాడు. ఏవి అసలైన ఒరిజినల్ ఆకులేవి? ఒరిజినల్ ఆకులు కట్టుకొని నడుచుకుంటూ వెళ్తే మేకలు నవ్వుతాయి. అలాని దొరకకుండా ఊడలు పట్టుకుని పోతే జిరాఫీలు తింటాయి. అందుకని ఈ ప్లాస్టిక్ ఆకులు కట్టుకొని తిరుగుతా ఉన్నా. నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఏంటి? ఇది నాకేదో అడవిలా కొట్టట్లేదు, చెట్లు లేవు ఏంటి, నాకు ఇది పార్క్ లా కనపడుతుంది. మరి మీరు అందరూ వచ్చి అడవిని నరుకుంటా పోతా అంటే ఇది పార్కు లెక్క కాకపోతే ఎట్లా కనపడుతుంది? మరి అట్లయితే మరి గుబురు చెట్లు ఉండాలి కదా. ఎక్కడ పెద్దలు ఏమన్నారు? చెట్లను ప్రేమించండి అన్నారు. మీరేం చేస్తారు? చెట్లను ప్రేమించుకుంటారు. అందుకని పొదలన్నీ నేను చేసేసా. మా అడవిలో ఒక గున్న ఏనుగు పిల్ల మిస్ అయ్యి నేను ఈ బస్సులో చెక్ చేయాలి. అమ్మా, ఎక్కడ పోయినావు తల్లి? ఒరే, తొండం తీసేసి తోకెందుకు ముందు పెట్టినావు దీనికి? నిన్ను తిప్పి చూపిస్తా. నన్ను ఆంబులెన్స్ వేసుకొని తిప్పాలి. మీరు మోగ్లీ అంటే ఇంకా నమ్మలేకపోతున్నాం కానీ మాకు ఏమైనా జంతువులతో ఫోటో దిగిస్తే మేము నమ్ముతాం. అప్పుడు మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని ఇస్తాం. జంతువులతో ఫోటో దిగాలి అంతేనా? అంతే. నా దగ్గర బెంగాలీ టైగర్ ఉంది. బెంగాలీ టైగర్ నువ్వు 2 జంతువులను తీసుకొస్తే ఆశ్చర్యపోతారు. రండ్రా నానా. బెంగాలీ టైగర్ నిలబడమంటే నిలబడుతుంది. బెంగాలీ టైగర్ నిలబడు. ఓ మై గాడ్, మేము అందరూ ఫోటో దిగుతాం. దీంతో దిగండి ఫస్ట్. పిల్లలు రండి, పిల్లలు స్మైల్. సార్ ఇది కూడా దిగుతాం సార్. దిగండి. నువ్వే దాని పిల్లలు ఎక్కువ, దాని దగ్గర పోతే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతుంది.
చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ట్రిప్ మాకు పిల్లలకి చాలా ఎక్సైట్మెంట్ సార్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. కాకపోతే లాస్ట్ కి ఒక చిన్న కోరిక ఉంది సార్. ఏంటయ్యా? ఏం లేదు సార్, ఏనుగుతో ఈకలు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే అదృష్టం అంట. కొంచెం ఏమైనా తెప్పిస్తే బాగుంటది సార్. తెప్పిస్తా. అట్టనే ఏనుగు పేడ కూడా తెప్పియండి సార్. ఏనుగు పేడ అంటే ఇంటి ముందు చల్లుకుంటే లక్ష్మీదేవి వచ్చుద్దంట. ఎంత కావాలి నీకు? బొచ్చెడు ఉంది. మన తుక్కుగూడలంతా అదే పేడ. ఏం మాట్లాడుతున్నావురా? ఆ డబ్బులు బంగారం ఏమైనా ఉంటే ఇచ్చేయండి. ఏనుగుని తీసుకురండి సార్. ఏనుగుని తీసుకొస్తా. పిల్లలతో జాగ్రత్తగా ఉండు. మోసం చేసేట వల్ల ఎక్కువ అయిపోయా. ఓకే సార్. డబ్బులు వేసుకొని రావడం, అమ్మాయి కులి నుంచి పట్టేయడం. నేను తెలుగులోని సార్. తెలుగులోని నేను చూస్తేనే చెప్పేసి. థ్యాంక్ యూ సార్. 1 hour later. ఇంకా టైం అయింది, ఇంకా రావట్లేదు ఏనుగు. అన్నా నాకెందుకో డౌట్ గా ఉందన్నా. ప్రతి దానికి చికాకు చేస్తారు. పెద్ద ఏనుగు, టైం పడుతుంది. అర్థమైందా? ఇంటి ఎవరు వస్తున్నాడు ఏంటి? ఎవరా మీరందరూ? మేమందరం సార్ ఫారెస్ట్ కి వచ్చాం సార్. ఏం ఫారెస్ట్ ఇది? ఇది నల్లమల్ల ఫారెస్ట్ సార్. నల్లమల్ల కాదు, ఇది అదే సార్. ఇవన్నీ ఉన్నాయి ఇదంతా షూటింగ్ కోసం వేసామరా సెట్. మోగ్లీ అని డబ్బులు ఉంగరాలు చేతులని తీసుకెళ్ళాడు. అరే వాడు మోగ్లీ కాదురా, పెద్ద ఖతం. షూటింగ్ రెడీ చేయండి, సెట్ రెడీ, ప్రాపర్టీ రెడీ. చలో ఇంకేం చూస్తున్నా, నడు. ఏంటమ్మా గ్యాప్ వచ్చింది? ఎక్కడ వెళ్ళారు ఇన్ని రోజులు? ఏమైంది? రాకేష్ గారి టీమ్ లో రావడం బాగుందా? ఇంకా బాగుంది. నన్ను మిస్ చేసావా? అస్సలు లేదు. చాలా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆడియన్స్, మా బుడ్డి పిల్లలు చేసిన ఈ స్కిట్ మీకెలా అనిపించింది? యాక్చువల్లీ స్కిట్ నుంచి మేము ఒక 2 మెసేజెస్ తీసుకున్నాం. మనం చెట్లను ఎక్కువ కట్ చేస్తున్నాం, సో అది కట్ చేయొద్దు అనేసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇంకో థింగ్ వచ్చేసి వస్తువులు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఇచ్చాగానే అవి రిటర్న్ రావు మనకి అని ఒక అది చెప్పారు. స్కిట్ నిజంగా చాలా సూపర్ గా ఉంది. పిల్లలతో చేయించడం అనేది నిజంగా గ్రేట్. అసలు రాకేష్ గారు ఓపిక నిజంగానే మెచ్చుకోవాలి. అప్పిచ్చేవాడు వైద్యుడు అంటారు కాదు, నవ్వించేవాడు వైద్యుడు. ఈ రోజుల్లో అందరూ నవ్వడం మానేసాం కదా, నవ్విస్తున్నందుకు మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు. సూపర్ సూపర్ సూపర్. జడ్జెస్, ఈ క్యూట్ కిడ్స్ చేసిన స్కిట్ మీకు ఎలా అనిపించింది? లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బూ గారు. పిల్లలు, మీ అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు, ఎందుకంటే అంత మంచి ప్రాక్టీస్ చేసి ఈ స్కిట్ చేశారు. సో మీ అందరికీ ఫస్ట్ క్లాప్స్. అందరూ చాలా మీ డైలాగ్స్ అన్ని అంత బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ రాకేష్ గారు ఓవరాల్ స్కిట్ చూస్తే ఇట్స్ వెరీ నైస్. నిజంగానే ఈ రోజు ఆయన కరెక్ట్ గా చెప్పారు. ఈ రోజు లైఫ్ అంతా స్పీడ్ గా ఉంది, ఎక్కడైనా నవ్వడానికి అందరూ మర్చిపోతాం. సో adding that smile and bringing that smile to everybody's face is very important. So it was skit, very good skit. Thank you. మనో గారు. రాకేష్, మీ ఇద్దరు కాంబినేషన్, ప్రవీణ్ అండ్ రాకేష్ చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంది. ఆ గెటప్ పర్మనెంట్ గా ఉంచేయి. రాకేష్ ఫెంటాస్టిక్. పిల్లలందరినీ టైమింగ్ లో తీసుకెళ్ళావు. సూపర్, ఆల్వేస్ సూపర్. అండ్ వీళ్ళు బాగా చేస్తారు సార్, అది విషయం. కానీ వీళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా, వీళ్ళు ఎంత థ్యాంక్స్ తీసుకున్నా, దీని వెనక ఉండి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం. వీళ్ళదైతే నిజంగా చెప్పాలి అంటే వీళ్ళది చిన్న తిరుపతి, చిన్న కుగ్రామం సార్. వెరీ సాడ్ స్టోరీ వీళ్ళది. వీళ్ళని చిన్న పిల్లలు అంటే బేసికలీ వీళ్ళ వేరే ఉన్నా కూడా జబర్దస్త్ కోసమే ట్రావెల్ చేసి వాళ్ళ అమ్మ పాపం చాలా సార్, ఒక్కొక్కసారి అయితే వాళ్ళు కృష్ణానగర్ లో పడుకున్న రోజుల్ని నేను చూశాను సార్ వీళ్ళిద్దరి కోసం. వాళ్ళ మదర్స్ ని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే ఇంకా హ్యాపీ కదా, అందరితో షేర్ చేసుకుందాం. ఏమైంది? ఆనంద్ బాష్పాలు ఎందుకు? జబర్దస్త్ మేము రెగ్యులర్ గా చూస్తాం. పిల్లలతో స్కిట్ చేయించాలంటే ఆయన ఒక్కలే. ఏ పేరెంట్స్ అయినా, ఈ రోజు వీళ్ళు రేపు సెలబ్రిటీలు అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఏ పేరెంట్స్ అయినా ఛాన్స్ ఉంటదా, రావచ్చా రాకూడదా, ఇవన్నీ వస్తాయండి. చిన్న పిల్లల మదర్స్ కి కూడా అది ఏం లేదండి. అలాంటి ఒక బ్రదర్ ఉంటే చాలు. అందరికన్నా ఫస్ట్ థ్యాంక్స్ మా వదినకి చెప్పాలి సార్. ఆవిడ పంచప్రసాద్ వాళ్ళ వైఫ్ వదిన, వాడి కోసం వాళ్ళిద్దరు కష్టపడే తీరు. హరి మనకి ఎప్పటి నుంచో తెలుసు, లేడీ గెటప్ చేసుకొని ఇదే స్టేజ్ మీద, కానీ నా కొడుకుని నేను స్టేజ్ మీద చూసుకోవాలన్న ఎమోషన్, తన ఎమోషన్ తను. నిజంగా మీ అందరికి గ్రేట్ హరి, థ్యాంక్ యూ. మేడం, నేను
తెలిసి తెలియకుండా ఎన్ని తప్పులు చేసినా రాకేష్ అన్న నేను వచ్చినాక నా పిల్లలు పెట్టుకున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాడు. నిజంగా వీళ్ళిద్దరు మళ్ళీ రావడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ క్యూట్నెస్ చాలా రోజులు మిస్ చేసామండి. సో వన్స్ అగైన్ వాళ్ళని పంపించేందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది పేరెంట్స్. థ్యాంక్ యూ.